వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో వినాయక చవితి నవరాత్రుల సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి కదా నిన్నటితోటి. మా విఘ్నేశ్వరుణ్ణి అయితే నిన్న ఎంతో అంగరంగ వైభవంగా నిమజ్జనానికి అయితే తీసుకువెళ్తున్నారు. చూస్తున్నారు కదా, చక్కగా కాళికామాత వేషాలతోటి అండ్ బాజాలతోటి భజంత్రీలతోటి ఎంతో చక్కగా అయితే తీసుకువెళ్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా పళ్ళు పలహారాలు ఇచ్చుకుని దేవుడికి బై బై అయితే చెప్పేస్తున్నారు. చాలా వరకు అందరూ అయితే అనుకుంటారు విఘ్నేశ్వరుని సాగనంపేస్తున్నాం కదా అని. నిజానికి మనం విఘ్నేశ్వరుని పేరుకు తీసుకుపెట్టుకుని చక్కగా 9 days కూడా పూజలు అవి చేసుకుని పంపించేస్తాము. బట్ మనం ప్రతి పూజలో విఘ్నేశ్వరుడు లేనిదే ఏ పూజ అయితే కంప్లీట్ చేయము. బట్ ఎప్పుడు మనతోటే ఉంటారు. ఈ వినాయక చవితి తర్వాత ప్రతి ఒక్క కుటుంబంలోనూ ప్రతి ఒక్క మెంబర్కి ప్రతి ఒక్క విషయంలోనూ దేవుడు తోడై ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా వరకు మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు, కానీ ఒక చిన్న లైక్ అయితే చేయండి అబ్బా. మీ యొక్క చిన్న లైక్ నాకు ఎదగటానికి ఒక స్టెప్ అయితే అవుతుందని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను. నా వీడియోస్కి వచ్చే ఒక వ్యూ అవని, ఒక లైక్ అవని, ఒక కామెంట్ అవని, ఒక్కొక్కటి ఒక డైమండ్ అని అయితే చెప్పాను. బట్ నాకు వ్యూస్ అయితే వస్తున్నాయి, డైమండ్స్ అయితే వస్తున్నాయి, బట్ లైక్స్ రావట్లేదు, కామెంట్స్ రావట్లేదు. మీరు చేసే ఒక చిన్న లైక్ అయినా సరే నాకు చాలా గిఫ్ట్ కింద అయితే నేను అనుకుంటాను. చూస్తున్నారు కదా, వీడియోస్ తీయడానికి అయితే చాలా కష్టపడతాను. ఒకవైపు ఇంట్లో పరిస్థితి బాగోకపోయినా సరే దీని మీదే డిపెండ్ అయ్యి ఎందుకుంటున్నానంటే, హౌస్ వైఫ్ లైఫ్ ఎలా ఉంటుందంటే నార్మల్ అనమాట. లేచామా, వర్క్ అనేది చేసుకున్నామా, పిల్లల్ని చక్కబెట్టామా, ఇంకా రొటీన్ అనమాట. డైలీ రొటీన్ ఇదే ఉంటుంది. మాకంటూ ఒక గుర్తింపు రావాలని చెప్పేసి అయితే దీంట్లో మేము చాలా వరకు ట్రై చేస్తున్నాము. బట్ ఏ యూస్ ఉండట్లేదు. ఎందుకు అంటే ఎవరి సపోర్ట్ లేనిదే మనం ఎదగలేము. ఏ విషయంలో అయినా సరే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, ఫ్రెండ్స్ సపోర్ట్ ఉండాలి. అండ్ ఇలాగా అన్నోన్ పర్సన్స్ మీరెవరో కూడా నాకు తెలియకుండా మీరు చేసే ఒక చిన్న లైక్ అవని, కామెంట్ అవని నాకు ఎదగటానికి ఇంకా బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ఏ ఇరుగు పొరుగు వాళ్ళ విషయానికి వచ్చేసరికి అయితే ఇటువంటిలో కొంచెం రన్ అవుతే మాకంటూ ఒక గుర్తింపు వస్తుంది నలుగురిలో అని చెప్పేసి ఎంతో ఎంతో ఆశపడుతూ ఉంటాము. బట్ ఆ లెవెల్ వరకు వెళ్తామో లేదో తెలియదు కానీ బట్ ట్రై చేయడంలో అయితే తప్పులేదు కదా. ట్రై చేద్దామని చెప్పేసి ఏదో కొంచెం సాహసం అయితే చేస్తున్నాము. సో ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే, గింజలు 3 days బ్యాక్ అయితే కొంతవరకు కొన్ని గింజలు అయితే వేసాను. బట్ వర్షం అయితే ఉన్న పళ్ళంగా ఒక్కొక్కసారిగా పడిపోతుంది. సరే అని చెప్పేసి ఈరోజు నేను మార్నింగ్ చేసిన పిచ్చ పని ఏంటి అంటే, చక్కగా ఎండ చాలా బాగా కాచేస్తుంది. బాగా కాస్తుంది కదా అని చెప్పేసి నేను వెళ్ళి బరకం ఓపెన్ చేసేసి ఉన్న గింజల్ని పల్చగా, చాలా అంటే చాలా పల్చగా తిప్పేసాను అనమాట. వెంటనే తిప్పుతూ మొత్తంగా తిప్పేసి కొంచెం ఎన్నో కాదు కొన్ని గింజలు ఉన్నాయన్నమాట, అవి కూడా తిప్పుదాం అనేసరికి ఒక్కసారిగా వర్షం వచ్చేసింది. ఏంటంటే అసలు నాకు కొంచెం కూడా టైం లేదు, అవి ఎత్తే గ్యాప్ కూడా లేదు అసలు. ఎండలాగానే ఉంది, వర్షం వచ్చేసింది. ఇటువంటిది ఏదో జరుగుతుందని చెప్పేసి నేను మార్నింగే ఇంకా గూగుల్లో చూశాను వర్షం పడుతుందా లేదా అని. చూస్తే అసలు వర్షమే లేదు. ఈరోజు ఈవినింగ్ 4కి చూపించింది వర్షం, అది కూడా 35% చూపించింది. వర్షం పడదు కదా అని చెప్పేసి నేను ఎండ కాస్తుంది కదా అని గింజలు అంత కష్టపడి కింద నేను వర్క్ కూడా మానేసుకున్నా. మొత్తం మాయకైతే లంచ్ ప్రిపేర్ చేసి క్యారియర్ పెట్టేసా తనకి. ఇంకా పిల్లలకి టిఫిన్ కూడా వేయకుండా నేను ఇంకా ఈ వర్క్ మీదే పెట్టాను అనమాట నా టైం అంతా కూడాని. ఇంకా పెట్టేసరికి చూసారా చాలా కోపం వచ్చేసింది నాకు. ఎవరి మీద కోపపడతాను చెప్పండి. ఇంకా మధ్యలో నాకు కొంచెం బ్రేక్ ఇచ్చింది. అబ్బా ఇది మాత్రం చెప్పుకోవాలి, అంటే గింజలు ఒక్క చోటగా పోగొట్టుకోవడానికి అయితే కొంచెం బ్రేక్ ఇచ్చింది. సరే అని చెప్పేసి వెంటనే నేను కొద్ది గొప్ప అయితే తడిచిపోయినాయిలే. ఇంక ఒక్కదాన్నే కదా, అంత స్పీడ్గా ఎలా చేసేస్తాను. ఇంకో నెక్స్ట్ కొంచెం బ్రేక్ ఇచ్చిన తర్వాత అయితే అవి ఒక్క చోటగా పోగు పెట్టి ఇంకా మళ్ళీ బరకం అయితే మూతేసేసాను. చూసారా క్లైమేట్ అప్పటికప్పుడు చేంజ్ అయిపోతుంది. సరే అని చెప్పేసి ఇంకా మూత వేసేసి కిందకి వెళ్ళాక ఒక 30 minutes కూడా పట్టలేదు, ఒక 20 minutesలో అనుకుంటే మళ్ళీ ఎండ వచ్చేసింది. ఎండ వచ్చింది కదా అంటే తడిచిపోయిన గింజలు బ్లాక్ వచ్చేస్తాయి. బాగా ఏదో బూచి పట్టినట్టు తెలుపు రంగు వచ్చేస్తుంది, బ్లాక్ వచ్చేస్తుంది గింజ. ఇంకా సరే అని చెప్పేసి వేరే బరకం ఉంటే అది కూడా ఎండబెట్టినాను. ఇంక ఈ బరకం మీద గింజలు మళ్ళీ తిప్పాను కానీ భయం ఏంటంటే మళ్ళీ తడిచిపోతాయేమో అని చెప్పేసి భయంగా
ఇంకుంటే ఒకవైపు తనేమో మా ఏమో ఇంకా పొలం నుంచి కాల్ చేస్తున్నారు, తను వర్షం వస్తుంది వస్తుంది అని చెప్పి. అక్కడ వస్తుంది, ఇక్కడ రావట్లేదు. నాకు ఎత్తాలో లేదంటే ఇంక అట్లా ఉంచేయాలో కూడా నాకు అర్థం కాలేదు. క్లైమేట్ అయితే కొంచెం బాగుంది కానీ ఓన్లీ నా మీద మాత్రమే పగ పట్టినట్టు అనిపించింది. ఎందుకంటే మా డాబా తిన్నంగానే మబ్బు ఉండేది. అందుకని చెప్పేసి కొద్దిసేపు వెయిట్ చేసాను, అక్కడే ఉన్నాను వర్షం పడుతుందేమో అని చెప్పి. పర్లేదు, కొంచెం క్లైమేట్ అయితే చేంజ్ అయింది, బాగా ఎండ కాస్తుందని చెప్పేసి ఆ గింజలు కాకుండా ఇంకా ఎక్స్ట్రా గింజలు ఉన్నాయి మొన్న తీసుకొచ్చినవి. వీటితో వచ్చిన రిస్క్ ఏంటి అంటే ఎండబెట్టుకుంటే ఎన్ని డేస్ ఉన్నా సరే గింజ గింజలానే ఉంటుంది. అదే ఎండబెట్టిన తర్వాత తడిచాయి అనుకో, బ్లాక్ అయితే ఖచ్చితంగా కాటుక కలర్లో వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా సరే అని చెప్పేసి ఎండ కాస్తుంది కదా, ఒకవేళ అంతగా వర్షం పడితే మూతలేసేద్దాంలే అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఇంకా మిగిలిన గింజలు కూడా వాటిని ఒక బకెట్ చూసుకుని ఆ బకెట్లో వేసుకుని మార్నింగ్ అయితే మాయ వేసేస్తాను అన్నారు మూట పైన. ఇంకా తనకి వర్క్ ఉంది కదా, పొలాన్ని అయితే అదే పెంట వేయడానికి వచ్చారని చెప్పేసి తను వెళ్ళిపోమన్నాను. ఇంక ఈ వర్క్ అయితే నేను కంప్లీట్ చేస్తాను మాయ, మీరు వెళ్ళిపోండి అని చెప్పాను తనతోటి. ఇంకా సరే అని చెప్పేసి నేను ఒక బకెట్ హెల్ప్ తోటి 4 టైమ్స్ తిరిగా, చెప్తే నమ్మరు. 4 టైమ్స్ అనమాట. బాగా వెయిట్ ఉంటాయి గింజలు, పచ్చి గింజలు. ఇంకా 4 టైమ్స్ వెళ్ళిన తర్వాత వేస్తున్నాను కానీ ఎక్కడో చిన్న భయం అనమాట. అలా సంచిలో ఉన్నాయి కదా గింజలు, అట్లా ఉన్న గింజలు పైన బరకం మీద అదే ఆ సంచి మీద నీళ్లు పడ్డా లోపలికి వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి అలా తడిచిన వాటికి ఏం అవ్వదు. ఎందుకంటే గింజ వైట్ కలర్లో ఉంటుంది, సేమ్ వైట్ కలర్లోనే ఉంటుంది ఒక 1 డే తర్వాత ఎండబెట్టినా సరే. బట్ అలా ఓపెన్ చేసి ఎండబెట్టిన తర్వాత మాత్రం విడిగా మన ఇంట్లో వాడుకునే నీళ్లు పడినా, వర్షపు నీళ్లు పడినా గింజ అయితే బ్లాక్ కలర్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా నేను ఎందుకులే చూసుకుంటూ ఉందాం దగ్గరుండి అని చెప్పేసి, ఎందుకంటే ఇంకా 2-3 డేస్ చూపిస్తుంది వర్షం. ఇంకా సరే ఏదో ఒకటి అవుతుందిలే, ఇంకా వెండేస్తే బాగా ఎండిపోతాయి కదా, ఇంకా రేపు ఎల్లుండ కొంచెం కొంచెం ఎండ తగిలితే ఇంక గింజలు కూడా అయిపోతుంది కదా. లాస్ట్ టైం నేను స్టోర్ చేసి ఉంచిన గింజలు ఇవి ఉన్నాయి. ఒక ఎంత ఒక 150 కేజెస్ వరకు అవుతాయి అనుకుంటున్నాను నేను. ఇవి అవి కలిపి ఒక 150 లేదా 180 కేజెస్ వరకు అవుతాయి అనుకుంటున్నాను. ఈ కోకో గింజలు అయితే ఎప్పటికప్పుడు వేసేస్తేనే బెటర్ అనుకుంటాం. బట్ వాళ్ళు కాస్ట్ పెరుగుతుంది అని అన్నప్పుడు ముందుగా వచ్చేసి పట్టుకు వెళ్ళిపోతారు గింజలు అయితే. తగ్గుతుంది అనేసరికి లేట్ చేస్తారు, ఈరోజు వస్తాం రేపు వస్తాం ఎల్లుండి వస్తాం అని చెప్పేసి వాళ్ళు లేట్ చేస్తారు. ఒక 2 వీక్స్ నుంచి అనమాట రేపు వస్తాం మాపు వస్తాం అని గెంటుతున్నారు, ఎప్పుడుకి వస్తారో తెలియదు. ఈ లోపు ఈ గింజలు కూడా ఒబ్బడి చేసేస్తే వాటితో పాటు వెళ్ళిపోతాయి అని చెప్పేసి మా ఆశ. ఈ గింజలు వేసే బరకం అయితే ఆల్రెడీ తడిచిపోయింది. అది మార్నింగ్ పడ్డ వర్షానికి బాగా తడిచిపోతే దాన్ని ఎండబెట్టి మళ్ళీ మా బాబు హెల్ప్ తీసుకుని దాన్ని చక్కగా ఒక లేయర్ మీద వేయడానికి లేదు అది, ఎందుకంటే బరకం కూడా పెద్ద బాగాలేదు. ఇంకా అది 2 లేయర్స్ మీద వేస్తే కనుక గమ్మున వర్షం వచ్చినా సరే, వర్షం వస్తే పోగొట్టేలాగా కూడా ఉండదు అది, ఎందుకంటే కింద హోల్స్ ఉంటాయి, వర్షపు నీళ్ళు వెళ్ళిపోతాయి అనమాట. ఇంకా ఏకంగా పోగు పెట్టేసి ఇంకా నేను ఏ సంచిలో అయితే తీసానో గింజలు ఆ సంచిలోకి ఎత్తేసి స్టోర్ చేసి ఉంచాలన్నమాట. ఇంకా ఒక్కొక్కటిగా తీసుకొచ్చేసరికి ఇంకా చాలా టైం పట్టేసింది అనమాట. నేను ఒకవైపు గింజలు వేస్తున్నాను, కింద అమ్మమ్మేమో కంగారు పడిపోతుంది. లేదు వర్షం వచ్చేస్తుందేమో ఒక్కదాని అయిపోతావు, వద్దు మానే రేపు మార్నింగ్ వేద్దుగాని అని చెప్పేసి ఇంకా అమ్మమ్మ వద్దంటున్నారు. ఇంక సరే అంతలా ఎండ కాచేటప్పుడు ఎలా వేయకోకుండా ఉంటుంది చెప్పండి. ఇంక సరే అని చెప్పేసి నేను ఇంకా గింజల్ని ఇట్లా పల్చగా తిప్పేసాను. ఎప్పుడు కూడా నేను తీసినప్పుడు ఎక్స్ట్రా లేయర్స్ అయితే ఏవి రావు. అయితే ఈసారి మా పాపకు కొంచెం హెల్త్ బాగాలేదు, నేను వెళ్ళలేదన్నమాట పొలం అయితేని. ఇంక అందుకని చెప్పేసి మాయ బయట కూలీలు నెట్టుకుని ఇంకా మాయ కాయ బ్రేక్ చేస్తుంటే వాళ్ళైతే ఫ్రూట్ తీసారు. ఫ్రూట్ తీసేటప్పుడు జాగ్రత్తగా తీస్తే దానికి ఉన్న కాడ రాదు, అది రాకుండా ఓన్లీ సీడ్ మాత్రమే వస్తుంది, గింజ మాత్రమే బయటకు వస్తుంది. వాళ్ళు ఏంటంటే కాడతో పీకేయడం ఈజీగా ఉంటుంది అనమాట. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాడతో పీకేయడం ఈజీగా ఉంటుందని చెప్పేసి కాడతో పీకేస్తున్నారు. బట్ ఇవి ఇలా గింజలు తిప్పేటప్పుడు నేనే తిప్పలు పడాలి మళ్ళీ వాటితోటి. అవి ఎక్స్ట్రా లేయర్స్ ఉంటే గింజలు వాటికే ఉండిపోతాయి.
ఆ లీవ్‌కే ఉండిపోతాయి. ఇంకా అవి గింజలు ఎలా వస్తాయి? ఎలా సెపరేట్ అవుతాయి చెప్పండి? అంతలా గింజలు నేను పలుచగా తిప్పుతున్నా ఎన్ని కాడలేరానో అసలు చెప్తే నమ్మరు. అప్పుడు నేను అనుకుంటా ఎందుకు బాబా నా పని నేను చేసుకుంటే బాగుండు. ఇలాగ వేరొకళ్ళకి అప్పచెప్పే కంటే అందరూ చెయ్యరు అలాగా. కొంతమంది బానే చేస్తారు. కొంతమందేంటంటే చెయ్యాలని కాదనుకోండి, ఇంకా స్పీడ్ మోషన్‌లో ఇంకా స్పీడ్‌గా అలా వచ్చేస్తా ఉంటాయి. అంతలా తీసినా, నేను తీసినా అక్కడక్కడ 2, 3 కనిపిస్తాయి. బట్ నేనేంటంటే వెంటనేననమాట నా చేతికొచ్చిన వెంటనే ఫ్రూట్ నుంచి సెపరేట్ చేసేస్తాను. నాకు ఇంటికొచ్చాక వేరే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే నేనే క్లీన్ చేసుకుంటాను కాబట్టి అక్కడ నాకు అంత ఇబ్బంది అవ్వదనమాట. బట్ ఈసారి కూలీలని పెట్టి చేయించుకున్నాం కదా! ఇంకా చేయించుకోవడం వల్ల ఇంకా ఎక్స్‌ట్రా ఈ లీవ్స్ ఏరుకోవడం సరిపోయిందనమాట నాకు ఈరోజు. ఈ బరకానికైతే గింజలు ఎక్కువైపోయాయి. అందుకని చెప్పేసి మిగిలిన గింజలు కిందైతే వేసేసాను. బట్ సాయంత్రం నాకు తెలిసి తిట్లొస్తాయేమో అనుకుంటున్నాను. మేమెప్పుడు బరకం మీదే కానీ పచ్చి గింజ ఎప్పుడు కిందేయలేదు. ఎందుకంటే ఏసినంత లెక్క కూడా కొంచెం చిరాకుగా ఉంటదనమాట. మరి సాయంత్రం మా ఆయనని తిడతారో, ఏం చేస్తారో నాకైతే తెలీదు కానీ మరి ఏం చేయాలి? బరకమైతే ఖాళీ లేదు. ఎక్స్‌ట్రా గింజలు వదిలేస్తే ఎలా అని చెప్పేసి నేనేం చేశానంటే ఇంకా మిగిలిన గింజలు కూడా కింద వేసేసాను. అదైతే ఏం కాదనుకో. ఒక వర్షం పడిన తర్వాత ఇంకా పొప్పర్ల కింద లేచిపోయి పోతాయి. బట్ ఏంటంటే చూడడానికి అనీజీగా ఉంటది. చిరాకుగా ఉంటదనమాట డాబా అయితేని. ఎంతో కాదు కొంత లెక్కే వేశాను. ఈ 1 డేకి ఆగితే కనుక వేరే బరకం పెద్ద బరకం ఉంది కదా! ఈ గింజలు దాని మీద షిఫ్ట్ చేసేసుకుంటే నాకు కొంచెం ఫ్రీ అయితది. అదొక్కటి కొంచెం నాకు వీడియోస్ అయితే మాత్రం ఒక 3, 4 డేస్ నుంచి అప్‌లోడ్ చేయడం అసలు కుదరలేదు. ఎందుకంటే మా పాపకి హెల్త్ అయితే బాలేదు. సడెన్‌గా కొంచెం ప్లేట్‌లెట్స్ అయితే పడిపోవడం అయితే జరిగాయి. అది కూడా 3 డేస్ కంటిన్యూగా హాస్పిటల్ తీసుకువెళ్ళి టెస్ట్‌లవి చేస్తే పాపకైతే 1,50,000 మాత్రమే ఉన్నాయి ప్లేట్‌లెట్స్. అదొకటి తెల్ల రక్త కణాలు కూడా తగ్గిపోయాయన్నమాట. వాటి గురించి అయితే నాకు అంతగా తెలియదు. డాక్టర్ అయితే మాత్రం హాస్పిటల్‌లో ఉంచేయాలని చెప్పారు. ఇంకెందుకని చెప్పేసి ఇంకా దీని గురించి తెలుసనమాట. మా పెద్దమ్మాయి ఒక అమ్మాయి ఉంది. తనకి తెలుసనమాట వీటి గురించి. తనేమందంటే, "పిన్ని అదేం కాదు ఇంటి దగ్గర డైట్ మెనూ అది మార్చుకుంటే మనకి ఈజీ అయిపోద్ది. ప్లేట్‌లెట్స్ అయితే పెరుగుతాయి. నువ్వు కంగారు పడొద్దు. హాస్పిటల్‌లో అయితే ఉంచొద్దు" అని చెప్పేసి తను ఇంటి దగ్గర తీసుకొచ్చేయమంటే తను ఎట్లయితే చెప్పిందో ఇంకా ఆ ప్రాసెస్ మీద అయితే చేశాను. అదొకటిని పాపకి కఫం ఉండటం వల్ల ఇంకా మందులవి ఇచ్చారు. దానికి కఫం మిషన్ అది పెట్టి ఇంకా ఒకవైపు ఆ గింజలు చూసుకుంటూ నెక్స్ట్ ఈ పాపను చూసుకుంటూ ఈరోజైతే నా డైలీ రొటీన్ అయితే జరుగుతూ ఉంది. ఒకవైపు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వీడియోస్ తీస్తూ అప్లోడ్ చేస్తున్నాను అంటే కొంచెం నన్ను అర్థం చేసుకోండి. ఎందుకంటే లైఫ్‌లో ఏదో సాధించాలనేసి అనుకుంటాం మ్యారేజ్‌కి ముందు. బట్ ఏమీ సాధించరు నాకు తెలిసినంత వరకు. ఆడవాళ్ళు ఎవ్వరూ కానీ ఏది సాధించలేరు. పెళ్ళైపోతుంది. తర్వాతన్నా మనకంటూ ఒక గుర్తింపు రావాలని చెప్పేసి చాలా ట్రై చేస్తారు. ఇంక తర్వాత పిల్లలు ఇంక వాళ్ళతోటే లైఫ్. ఇంక వాళ్ళే లైఫ్ అన్నట్టు ఇంక మొత్తం ఎదరకెళ్ళిపోతది జీవితం అంతాని. ఇక గతంలో అంటే మనకంటూ ఒక లైఫ్ ఉంటుంది కదా! ఆ లైఫ్‌లో ముందుకు వెళ్ళి వెనక్కి తిరిగి చూసుకుంటే నా లైఫ్‌లో ఇది జరిగింది కదా! అని ఒక మెమరబుల్ డేస్ అయితే ఉండాలి. అందుకోసమని చెప్పేసి నాకంటూ ఒక మెమొరీని క్రియేట్ చేసుకుంటున్నాను నేను. సో, దానికోసమైతే మీ యొక్క చిన్న లైక్ అయినా, కామెంట్ అయినా నాకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కిచెన్‌లో గ్యాస్ లైటర్ పని చేయకపోతే మనం ఎక్కువగా మ్యాచ్ బాక్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాం. బట్ నేను అవి కూడా వాడి చాలా విసిగిపోయాను. అస్తమాను పని చేయకపోవడం చిరాకొచ్చేసేది నాకైతే. ఇంక ఇలా కాదని చెప్పేసి మంచి ప్రొడక్ట్ అయితే నేను చూసుకున్నాను. ఇది నాకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. నిన్ననే వచ్చింది. చిన్న ఛార్జర్ కేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు. చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఈజీగా ఆన్ చేసుకొని చిన్న క్లిక్‌తో అయితే మనం గ్యాస్ స్టవ్‌ని ఆన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే మళ్ళీ దాన్ని ఆఫ్ చేసుకుంటే ఇంక పిల్లలతో అయితే అంత ఇబ్బందయితే ఉండదు మనకి. ఎక్కువగా పిల్లలైతే కిచెన్‌లోకి రారు కాబట్టి ఈజీ మెథడ్‌లో మనం చేసుకుంటే మనకి లైఫ్ టైమ్ అయితే వచ్చేస్తదనమాట ఇది. ఒక గ్యాస్ స్టవ్ మాత్రమే కాదు, ఒక మ్యాచ్ బాక్స్ మన చేతిలో ఉంటే ఎన్ని విధాలుగా యూజ్ అవుతుందో, అన్ని విధాలుగా కూడా ఈ లైటర్ అయితే యూజ్ అవుతుంది. దీనికి ఛార్జింగ్ అయిపోతే ఒక 5 మినిట్స్ ఛార్జ్ చేస్తే మాత్రం మనకి నార్మల్‌గా యూజ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి మా పాపకి ఎక్కువగా పాలకూర అండ్ క్యారెట్ లేదా బీట్రూట్ ఇలా మునగాకు పప్పు ఇటువంటివైతే పెట్టమని చెప్పింది మా పెద్దమ్మాయి అయితేని. సో, అందుకని చెప్పేసి తనకైతే క్యారెట్ ఫ్రై అయితే చేసి తనకి ఫుడ్ అయితే తినిపించేస్తున్నాను.
సో ఇదండి వ్లాగ్ అయితేను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టుంటే చిన్న లైక్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి. బాయ్.